సూటి ప్రశ్న ఏంటంటే, అంటే మీ అభిప్రాయం చెప్పండి, జనరలైజ్గా పక్కన పెడితే. షర్మిల గారు ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చేసిన పోరాటం ఏదైతే ఉందో, అంటే బీజేపీకి వ్యతిరేకంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చేసినటువంటి పోరాటం మీద, వారి అన్న మీద, దీనివల్ల అంటే వారి వైపుగా మళ్ళీ వ్యక్తులు రాజశేఖర రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఉంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో నమ్మి ఈరోజు వారి అంటే పాలన మీరు కూడా అన్నారు కదా, వాళ్ళ నాన్నలాగా చేస్తారని చెప్పేసి నాతో చేయలేదు, ఇలా వారిని వ్యతిరేకించి మళ్ళీ అపోజిషన్ వైపు వెళ్ళే ఓటు వెళ్తుంది అంటారా? ఎవరు ఈ రాజశేఖర రెడ్డిని అభిమానించే ఓటు షర్మిల వైపు వస్తుందా, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఓటు వస్తుందా, లేదా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే ఓటు వస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించాలి అంటే మన వాళ్ళకి బ్రెయిన్ ఉండాలి ఫస్ట్. మన వాళ్ళందరూ పేటీఎం బ్యాచెస్, మన వాళ్ళకి బ్రెయిన్లు ఉండవు, పేటీఎం బ్యాచెస్, కాబట్టి అది కష్టం అన్నమాట. ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా. ఈ 4 years ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్, వాట్ డెవలప్మెంట్స్ జరిగాయి, పర్సనల్గా ఏం జరిగాయి, వాళ్ళ ఫ్యామిలీస్, ఇవన్నీ తెలిసినోడు బుద్ధున్నోడైతే అటే వెళ్తాడనమాట. లేదు మేము చెమ్మచక్క బ్యాచ్ అనుకునే వాళ్ళందరూ ఇటే ఉంటారనమాట, అంతే. పేటీఎం బ్యాచ్ అంటే పేటీఎం బ్యాచ్ అంటే మీకు తెలియంది ఏముంది, ఊరికి వాళ్ళు స్టార్టింగ్లోనే ఒక 5K ఫాలోవర్స్. ఫేస్బుక్ మీరు బూతులు కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ పెట్టే ప్రతి పర్సన్ దగ్గర చూడండి, ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా పార్ట్నర్, లేకపోతే మీడియా పర్సన్, ఇలాంటివి ఉంటాయి వాళ్ళ దాంట్లో. 5K ఫాలోవర్స్ స్టార్టింగ్ ఉంటాయి వాళ్ళకి. వీళ్ళు ఇప్పుడు మీకు నచ్చలేదు, మీరు ఏదైనా నెగిటివ్ పోస్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ మీదో, సంబంధించిన పార్టీ గురించో, పర్సన్ గురించో, వీళ్ళందరూ కలిసి రేపు మిమ్మల్ని నెగిటివ్ చేసేస్తారు. వాట్ ఎవర్, మెంటల్లీ దెబ్బ చేయడానికి ఏమన్నా సరే. సో వీళ్ళ పనే అది, వీళ్ళకి శాలరీస్ ఇచ్చి జాబ్లో పెట్టిందే అది పని. ఎందుకంటే ఇప్పుడు అంతా మీడియా తెలుసు కదా నాకు. వీళ్ళందరూ పైన ఓపెన్గా చెప్తుంటారు సోషల్ మీడియాని ఉపయోగించండి. మీరు వినలేదా సజ్జల గారు వాళ్ళ అబ్బాయి మాటలు, సోషల్ మీడియాని ఉపయోగించండి, ఇది చేయండి, ఇన్ఫ్లుయెన్స్ చేయండి, ఇవన్నీ కామన్ మాటలు కదా. ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ టెర్రరిజం టైపే. నేను ఇది కరెక్ట్గా చెప్తున్నాను. ఇట్స్ లైక్ టెర్రరిజం. ఓన్లీ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ ఉంటారు, పాకిస్తానీ టెర్రరిస్ట్ ఉంటారు అంటారు. కాదు, వాళ్ళకేం నేర్పిస్తారు, వాళ్ళకి అసలు ఖురాన్లో ఉన్నది ఏందో నేర్పించరు ఆ టెర్రరిస్ట్కి. అసలు ఖురాన్ చదివినోడు టెర్రరిస్ట్ అవ్వడు. మెయిన్ ఫస్ట్ పాయింట్, ఖురాన్ చదివినోడు టెర్రరిస్ట్ అవ్వడు. వాళ్ళకేం నేర్పిస్తారు, ఇండియన్స్ అంటే ముస్లిమ్స్కి ఇష్టపడరు, సో వాళ్ళు వేరే రిలీజన్, వాళ్ళని ఇది చేసేస్తే మనం ముస్లిమ్స్ ఇది అవుతాము, అదే ఉంది, అదే ఖురాన్, అదే ఇస్లాం అని చెప్పి అలా బోధిస్తారు. ఈ గొర్రె బొకాలు కూడా అలాగే ఉంటుంది. వాళ్ళని తిట్టేసి, వాళ్ళని విమర్శించేసి, వాళ్ళు మెంటలీ ఫైనాన్షియలీ దెబ్బతీసేయండి, వాళ్ళు ఇంకా ఎదగలేరు, మనమే ముందుంటాం, మనమే. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టెర్రరిజం. సో అక్కడ టెర్రరిస్ట్ ముస్లిం అంటున్నారు, ఇక్కడ ప్రతి క్యాస్ట్ వాడు ఉన్నాడు టెర్రరిస్టే వాడు. మిమ్మల్ని ఏ విధంగా దెబ్బతీశారు, మెంటల్లీ కానీ లేకపోతే ఫినాన్షియల్గా? నన్ను దెబ్బతీయడం కొంచెం కష్టం అనుకుంటా, అందుకే మా నాన్నగారికి ఫోన్లు చేస్తారు, కాల్స్ వెళ్తూ ఉంటాయి. బట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ స్టబాన్, ఐ కెన్ డూ. మిమ్మల్ని బాధించినటువంటి కామెంట్లు ఏంటంటే? నాకు ఏది బాధించవండి బాబు, లైట్ తీసుకుంటా, అడిగి పనిలేదులే అనుకుంటా. ఒకవేళ నేను చూస్తే ఏమన్నా నెగిటివ్, మళ్ళీ నేనేంటంటే నా స్టాఫ్ ఏమన్నా చూస్తే నెగిటివ్ విల్ డిలీట్, కింద కామెంట్ ఉంటుంది, మీరు మా కామెంట్ ఎందుకు డిలీట్ చేశారు అని. ఐ డోంట్ వాంట్ నెగిటివ్ పీపుల్ ఇన్ మై లైఫ్. నా ఫేస్బుక్లో నేను పెట్టుకున్నా, నీకు దమ్ముంటే నువ్వు వేరేగా పోస్ట్ పెట్టుకో, నా దాంట్లో వచ్చి కామెంట్ పెట్టడానికి నువ్వు ఎవడరా, డిలీట్ కొట్టేస్తాం మేము నెగిటివ్ కామెంట్స్. ఏమన్నా నెగిటివ్ వస్తే వై, బికాజ్ మనం ఏదన్నా నెగిటివ్ తీసుకుంటే అదే నెగిటివ్ మైండ్లో తిరుగుతుండి అదే నెగిటివ్ మనం పక్కోళ్ళకి ఇస్తాము. సో ఐ డోంట్ వాంట్ టు ప్రొజెక్ట్ దట్. మనం మంచిని తీసుకోవాలి, మంచినే ఇవ్వాలి, అందుకే నెగిటివ్ మేము డిలీట్ చేస్తాం. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువ ఈ నెగిటివ్ కామెంట్స్ తీసుకునేది లోకేష్ గారితో పాటు డైరెక్ట్ని షేర్ చేసుకున్నప్పుడు. యా, అదైతే కరెక్టే. నేను లోకేష్ గారితో హోస్టింగ్ చేసేసాక కొంతమంది అయితే అసలు బాగా ఏమో వాళ్ళు క్యారెక్టర్స్ గురించి ఒక్కొక్క సభకు హోస్ట్ చేసినందుకు ఎంత ఇచ్చారు నూరి గారికి? కొంచెం నిజం మాట్లాడదాం. ఇది చాలా మంది లాస్ట్ టైం చెప్పా, ఒకసారి వెహికల్ పంపించడంతో పాటు ఇంటికి ఏమైనా బ్యాగ్ పంపించారా, లేకపోతే బ్యాగ్ పంపించారు, ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు ఆ బ్యాగ్స్ లో ఉన్న డబ్బులన్నీ. ఏం లోకేష్ సార్, వీళ్ళ మాటలన్నీ ఒక్కసారైనా నిజం చెయ్యొచ్చు కదా మీరు. ఏమేమి ఆఫర్ చేశారు లోకేష్ గారు? ఏం ఆఫర్ చేశారండి, వెహికల్ పంపించారు, రూమ్ ఇచ్చారు, లంచ్ పెట్టారు, పంపించారు, అంతే అంతే. ఏం ఇవ్వలేదు, రాజకీయంగా ఫైనాన్షియల్ గా ఏం లేదు. లోకేష్ గారు విన్నారు కదా, ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోరా కొంచెం. మీరు రెడ్ డైరీలో రాసుకోండి అబ్బా. రెడ్ డైరీలో రాసుకునే పేర్లు వేరేవి, మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. వద్దు, ఇది ఇలా మనీ ఇచ్చారన్న లైన్ రాసుకోండి అంటున్నా, రాసుకుని నిజం చెయ్యండి.
మీ మీద ఇప్పుడు ఆ హోస్ట్ చేసినప్పుడు మిమ్మల్ని అంటే మీరు నోటీస్ చేశారు చాలా కామెంట్లు అని నేను కూడా నోటీస్ చేశాను. ఏది మీకు నిజంగా బాధ కల్పించినది ఏంటి? ఈ కామెంట్ డిలీట్ చేసేసుకోవాల్సిందే అనిపించినవి ఏంటి? ఇప్పుడు మా అమ్మ నాన్న నన్ను పద్ధతిగా పెంచారు, నేను మాట్లాడే ఇదిగా ఉంటుంది. వాళ్ళని సరిగ్గా నేను ఐ డోంట్ వాంట్ బ్లేమ్ వాళ్ళ అమ్మ నాన్నని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే సొసైటీ కూడా పంచుతుంది, ఆ ఎదవల్లా తయారవుతారు. ద లాంగ్వేజ్ హౌ దే స్పీక్, బూతులు కామెంట్స్ అలాంటివి పెట్టేస్తారు. ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారో లేదో తెలియదు, మేబీ వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఆ టైప్ ఏమో, లేకపోతే వాళ్ళ చెల్లెలు ఆ టైప్ ఏమో, అందుకే అలాంటి కామెంట్స్ పెడతా, నేను డిలీట్ కొట్టేస్తా అంతే, అంతకుమించి నథింగ్ మచ్. అదే వాళ్ళకి చెప్తున్నాను కదా, అదొక పిచ్చి టెర్రరిస్ట్ సైకోయిజం లాగా నేర్పించేస్తా. ఎన్ని సభలు పంచుకున్నారు మీరు? 2. కర్నూలులో ముస్లిమ్స్తో గుఫ్తగు, నెల్లూరులో మహాశక్తి ఓన్లీ లేడీస్ ప్రోగ్రామ్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? కర్నూలు ఎలా ఉంది, అక్కడ మహాశక్తి ఎలా ఉంది? బోత్ డిఫరెంట్. ఇక్కడ ఒక కమ్యూనిటీ, అక్కడ ఏమో gender. నేను కర్నూలులో షిబ్లీ గారు ఉన్నారు, ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్ష సంథింగ్ ఉంది ఆయన కూడా, ఆయన విజయవాడ పర్సన్, మా నాన్నగారి ఫ్రెండ్ ఆయన ఉన్నారు స్టేజ్ మీద. సో ఈ టైంలో అయితే ఓన్లీ లేడీస్ కాబట్టి ఐ వాజ్ ద సింగర్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లో మీరు తీసుకున్నటువంటి అనుభూతి ఏంటి? అక్కడ బాగుంది, ప్రజల్లో ఆడియన్స్లో నుంచి బాగుంది రెస్పాన్స్. నాదేముంది, నేను అబ్జర్వ్ చేయడానికి వెళ్ళాను. ఐ వాంట్ సీ ద పల్స్ ఆఫ్ ద పీపుల్, హౌ దే ఆర్ రియాక్టింగ్. ప్రజల వైపు ఈయన ఎలా మాట్లాడుతున్నారు, ప్రజల గురించి ఈయన ఎలా ఆలోచిస్తున్నారు అని ఒకటి అబ్జర్వేషన్ కోసం వెళ్ళా. ఐ వాజ్ సాటిస్ఫైడ్. ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మిమ్మల్ని మెస్మరైజ్ చేసినది కానీ ఎవ్రీథింగ్ అండి. లోకేష్ గారు ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, మనసులో నుంచి మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటుంది, పైకి మాట్లాడే వాళ్ళు. సో నాకు మోస్ట్ ఆఫ్ ద మూమెంట్స్లో చాలా ఇది అనిపించింది, ఆయన అన్ని మనసుతో మాట్లాడారు కొన్ని మాటలు. సో ఐ వాజ్ ఇంప్రెస్. ఇక్కడ మైనార్టీ సభలో నాట్ ఓన్లీ స్త్రీ దాంట్లో కూడా, మహాశక్తి దాంట్లో ఇక్కడ మైనార్టీ సభలో మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి? అక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చింటాయి కదా. అవును, ఒక అమ్మాయి చదవాలనుకున్నది, ఇంకొక అబ్బాయికి ఏదో ప్రాబ్లం అవుతుందని చెప్పి నేనున్నాను, ఎక్కడున్నా వస్తానని చెప్పారు. ముస్లిమ్స్కి పెద్దపీఠం ఇస్తాము, సీట్స్ ఇస్తాము, ఇవన్నీ చెప్పారు. అవి చెప్పారు కానీ చేయలేదు. ఎందుకు చేయలేదో తెలియదు నాకు మరి. అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏం అడగలేదు నేను ఇంకా, అందుకే కదా ఓపెన్గా ఫేస్బుక్లో పెట్టా, ఎవరు అడుగుతారో చూద్దాం అన్నట్టుగా, ఎవరి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అక్కడ మహాశక్తి దగ్గర లేడీస్ వచ్చారు, లేడీ డాక్టర్స్ వచ్చారు, డాక్టర్స్ మీద జరిగేవి కూడా కొన్ని చెప్పారు, మాట్లాడారు. స్టూడెంట్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి జరిగింది, చాలా బాగా జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. మీరు సర్వీస్ మోటోతో వెళ్తూ ఉంటారు, ఒక రాజకీయ వేదికని, నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం అనుకుంటా అక్కడ పంచుకోవడం, ఒక రాజకీయ నాయకుడితో ఒక వేదికను పంచుకోవడం. అంటే ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు, రాష్ట్ర స్థాయి, అదే కదా నేను చెప్పేది, ఎక్స్ సీఎం కొడుకుతో అని. ఇక్కడ అంటే ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పేసి మీరు గ్రౌండ్లో వేరే విధంగా ఎక్స్పీరియన్స్ చేయడం వేరు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. మీరు అక్కడ బలంగా ఈ అంశాన్ని నోట్ చేసుకోవాలి, ఫర్దర్ నాకు ఆపర్చునిటీ వస్తే క్లియర్ చేయగలగాలి ఈ సమస్యని అన్నటువంటి ఏంటి? ఇక్కడ మైనార్టీ ముస్లింల సమస్యలు కానీ, అంటే నాకు ఆపర్చునిటీ వస్తే చేసేవని కాదు, అది పోలీస్ కేసుల గురించి అవి చెప్పారు, అలాంటివి ఐ కాంట్ డూ కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాత్రం ఆయన చెప్పినవి అని నాకు బాగా నచ్చాయి, సో ఐ విల్ ఫాలో. ముస్లింకి సంబంధించిన సమస్యలు మీరు అంతకుముందు నోటీస్ చేయనివి మన మైనార్టీ సభలు ఏమైనా నోటీస్ చేశారు? అక్కడ స్పెషల్గా అయితే నేనేం చేయలేదు. అక్కడ మహిళా శక్తి దగ్గర స్పెషల్గా అయితే నేనేం చేయలేదు. జనరల్గా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి అంటారు, జనరల్ సమస్యలు. బట్ ఇంతలా బాధపడుతున్నారా వీళ్ళందరూ, ఇంతలా వేధిస్తున్నారా వీళ్ళందరూ అనిపించింది తెలుసా. జస్ట్ ఒక పార్టీ పర్సన్స్ కాదని చెప్పేసి దాంట్లో కొంతమందిని మీరు టీడీపీ వాళ్ళు కదా, మీరు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయలేదు కదా అని కూడా సతాయించే వాళ్ళు ఉన్నారు. ఏంద్రా ఎలాగైనా పిచ్చి పట్టేసిందా? కాసేపు చూస్తే కులం పిచ్చి పట్టిద్ది, కాసేపు చూస్తే పార్టీ పిచ్చి పెట్టిద్ది, ఏం చేస్తున్నారో, హ్యుమానిటీ లేకుండా బిహేవ్ చేస్తున్నారా మనుషులు అనిపించింది కాసేపు. ఎందుకు ఆ విధంగా అంటారు? ఏముంది, పైన ఉన్న వాళ్ళు డబ్బుల కోసం అన్నీ చేస్తూ ఉంటారు, కింద వీళ్ళని వాడుకుంటూ ఉంటారు అంతే. డబ్బు కోసం అంత క్రూషియల్గా ప్రవర్తిస్తారంటారా? అంతే కదండి. ఇప్పుడు రోజు కూర్చొని తినే ఒక బిర్యానీ వచ్చి హాఫ్ క్వార్టర్ వస్తుందంటే ఎవడైనా కూర్చొని తినడానికి ఇష్టపడతాడు కదా, చేస్తున్నారు. సో ఈ క్రిటిసిజం చేసే వాళ్ళంతా ఆ కోవకు జమీన్ తినేవాళ్ళంట. ఆబ్వియస్గా పద్ధతినోడు ఎవ్వడి చేయడు. మీరు ఇప్పుడు వరకు ఎవరైనా ఒక అమ్మాయికి అలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టున్నారా? మీరు పెట్టారా కెమెరామెన్ గారు? నేను ఎవరికైనా అబ్బాయికి పెట్టున్నానా? మన ఫ్యామిలీలో అలా పెంచలేదు, మనకంటూ ఒక మోరల్. చిన్న పదం అటు ఇటు అయితేనే దండించడం జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ యూ. అలా ఏం లేదండి, మతలబ్ మనకు ఒక మోరల్స్ ఉన్నాయి, ఒక ఎథిక్స్ ఉంది, హ్యుమానిటీ ఎలా బతకాలో సొసైటీలో, అవి వాళ్ళకి లేవు అంటే వాళ్ళు దేంతో సమానం? ఇంకా జంతువులతో సమానం. సరే, వారు తప్పంటారు, వారు నాయకులు తప్పంటారు? నాయకులు తప్పే, ఖండించవచ్చు కదా, ఖండించట్లేదు కదా. ఇలా ఇంతగా పేటీఎం అని అరుచుకున్నాం, ఇది చేసుకున్నాం, సోషల్ మీడియాలో ఇలా
ఒక్కసారైనా నోరిప్పి ఇలా చెయ్యొద్దు అని ఎక్కడైనా వాయిస్ వచ్చిందా? లేదు. నేను మీ బిడ్డని అంటున్నారు. మీ బిడ్డ అయ్యుండి ఆడవాళ్ళని కించపరచొచ్చా? అఫ్కోర్స్ వాళ్ళ చెల్లికే ఎన్నో బూతులు మాట్లాడుతున్నా ఆయన. సరే అండి, వాళ్ళ చెల్లి మిస్టేకే చేసింది, వాళ్ళ చెల్లికి ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షీఈస్ డూయింగ్ మిస్టేక్. బట్ వాళ్ళ చెల్లి గురించి అసలు నువ్వు వైఎస్ఆర్ బిడ్డవే కాదు అని ఎన్ని మాటలు వస్తున్నా, హీస్ లైక్ డమ్ ఫెలో. హౌ కెన్, ఎలా ఉంటారు మీరే చెప్పండి? ఒక చెల్లి గురించి ఆయన ఒక నోరిప్పి అనొద్దలా, మా చెల్లి ఇప్పుడు మీరే ఉన్నారు, ఎంత తప్పు చేసినా చెల్లి అని చెప్పి ఒక ప్రేమ అనేది ఉంటుంది కదా. నువ్వు మా అమ్మ పుట్టలే ఇలా మాట్లాడాం కదా, వీ విల్ నాట్ స్పీక్ లైక్ దట్ కదా. సో అక్కడే ఆయన నోరు తెరవట్లేదు సొంత చెల్లికి. ఇక్కడ నేనెవరో ఓటేసిన చెల్లిని నన్నేం కాపాడతారు?